కాసేపట్లో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపబోతోంది. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇటీవలే సమ్మె ఆందోళనలు నిషేధిస్తూ వారిపై ఏపీ సర్కార్ ఎస్మా ప్రయోగించింది. అయినా వెనక్కు తగ్గలేదు అంగన్వాడీలు. అయితే ఎట్టకేలకు మంత్రివర్గ ఉపసంఘం వారిని చర్చలకు పిలిచింది. ప్రస్తుతం డిమాండ్లు నెరవేర్చాలంటూ నెల రోజులుగా అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఆయా అనుబంధ సంఘాలతో కలిసి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం వారితో చర్చలు జరగబోతోంది. విధుల్లోకి రాకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని కూడా వెల్లడిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సమస్య జటిలం కాకుండా చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలతో కాసేపట్లో ప్రభుత్వం చర్చలు జరగబోతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రెహనా అడిగి తెలుసుకుందాం. రెహనా, ఈ రోజు ఏమైనా చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఉంటున్నాయా? కాసేపట్లోనే అంగన్వాడీ వర్కర్లు అదేవిధంగా సహాయకుల సంఘాలతోటి జీఓఎం సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇప్పటికే అంగన్వాడీ వర్కర్ల అసోసియేషన్స్ సంఘాలు వచ్చి ఉన్నాయి. మరి కాసేపట్లోనే అటువైపు మంత్రులు బొత్స అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. అధికారులు ఆల్రెడీ చేరుకున్నారు. అయితే అంగన్వాడీలు ప్రధానంగా తమ జీతాల పెంపు, గ్రాట్యుటీకి సంబంధించి పట్టుబడతా ఉన్నారు. దాదాపు నెల రోజులకు పైగా వాళ్ళు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీల సేవలను అత్యవసర సేవలుగా పరిగణిస్తూ జీవో 2 విడుదల చేసింది. దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు, ఆందోళన చేయకూడదని హెచ్చరించింది. అయితే అటువైపు అంగన్వాడీలు మాత్రం తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఎస్మాను ఖాతరు చేయము, మా డిమాండ్లు పరిష్కారం కావాల్సిందని. సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి అంగన్వాడీలతోటి చర్చలకు సిద్ధపడుతోంది. బహుశా ఇవాళ జరిగే సమావేశంలో సమస్య కొలిక్కి వస్తుంది అనే ఒక ఆశాభావం అయితే ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది. జీతాల పెంపు చేయకపోయినప్పటికీ ఒకవేళ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. మిగిలిన డిమాండ్లను ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తామని ప్రభుత్వ అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇవాళ జరిగే సమావేశం అనంతరం సమస్య ఎలా వస్తుందనేది చూడాల్సి ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ వర్కర్ల సంబంధించిన సమ్మెను ప్రభుత్వం విజయవంతంగా విరమింపజేయగలిగింది. సో అదే బాటలో ఇవాళ కూడా సానుకూలమైన చర్చలు జరిగినట్లయితే అంగన్వాడీల సమ్మె విరమణ అవుతుంది. చర్చలు సఫలమవుతాయా, విఫలమవుతాయా అనేది ఇవాళ జరిగే పరిణామాన్ని బట్టి అర్థమవుతుంది. దేవి, అంటే రెహనా, ఎస్మా ప్రయోగించినప్పటికీ కూడా వెనక్కు తగ్గట్లేదు. ఏపీ మంత్రివర్గ ఉపసంఘంలో ఎవరెవరు ఉంటారు? వీళ్ళ సమస్యలకు సంబంధించి ఒక సానుకూల పరిష్కారం దిశగా ముందడుగు వేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎస్మా ప్రయోగించారు. అయితే ఎస్మా ప్రయోగించిన తర్వాత కొంత గడువు ఇస్తారు వాళ్ళని విధిలో చేరడానికి. ఆ గడువు లోపు వాళ్ళు విధిలో చేరకపోతే వాళ్లకు నోటీసులు ఇచ్చి దానికి బదులు ఆయా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో లేదంటే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ స్థానంలో ప్రత్యామ్నాయంగా సిబ్బంది ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే నోటీసులు ఇవ్వడము, విధుల నుంచి తొలగింపు ప్రక్రియనైతే తీసుకోలేదు. ఎన్నికల సమయం కావడము, అదేవిధంగా దీనివల్ల మరింత వ్యతిరేకత వస్తుందని ఒక ఆందోళన కూడా ప్రభుత్వంలో ఉంటుంది. అయితే ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలన్న ఒక భావంతో ఇప్పుడు మరొకసారి సమావేశం అవుతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపు నుంచి సంబంధిత శాఖల అధికారులు ఉంటారు. మినిస్టర్ బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ వీళ్ళు కూడా హాజరవుతారు. మరోవైపు అంగన్వాడీలకు సంబంధించి ఆయా సంఘాలు హాజరవుతా ఉన్నాయి, అధికారులు హాజరవుతా ఉన్నారు. సో ఇవాళైతే సానుకూలంగా జరుగుతుంది, సమస్య పరిష్కారం అవుతుందనే ఒక హోప్ ని ప్రభుత్వ అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీది, ఆల్ రైట్ రెహనా, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.